ఇరాన్ అదును చూసి ఇప్పుడు దెబ్బ కొట్టింది. ఇంటర్నేషనల్ డిజిటల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో సముద్ర కేబుల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కనెక్టివిటీని కట్ చేసి పారేస్తామని చెప్తుంది. మీరు గనక మాకు ఫీజులు కట్టకపోతే హార్మోజ్ జలసంధి నుంచి వెళ్తున్నటువంటి ప్రతి కేబుల్ కంపెనీ, అంటే ఏ కంపెనీలు అయితే కేబుల్ వేసాయో వాళ్ళందరూ కూడా మాకు ఫీజులు కట్టాలి. ఎంత ఏంటనేది ఇంకా ఇరాన్ నిర్ణయించలేదు. అంటే సంవత్సరానికింత లేకపోతే దశాబ్దానికింత నెలకింత ఏ విషయం చెప్పలేదు, కానీ ఫీజు అయితే వసూలు చేస్తాం, దానికి మీరు సహకరించాలి, లేదంటే కేబుల్ని కట్ చేసి పారేస్తామని ఇప్పుడు ఐఆర్జీసీ ప్రకటించింది. దాన్ని సపోర్ట్ చేసేటటువంటి న్యూస్ పత్రికలు కూడా ఉన్నాయి కదా ఇరాన్లో, అవి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ వణికిపోతున్నారు. గూగుల్ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, చాలా కంపెనీలు దాని నుంచే ఇప్పుడు ఈ యొక్క కేబుల్ని వేసాయి. ఈ కేబుల్కి కనుక ఫీజులు ఇవ్వకపోతే హూతీలు ఉన్నారు కదా, ఇరాక్లో ఉన్నటువంటి హూతీలు, వాళ్ళకి సముద్రంలో ప్రతి ఇంచు తెలుసు, ప్రతి విషయాన్ని వాళ్ళు అక్కడ అవపోసన పెట్టారు. దొంగలు కూడా వాళ్ళు, సముద్రపు దొంగలు. కాబట్టి వాళ్ళకి ఈ కేబుల్ కట్ చేయడం పెద్ద పనేమీ కాదు. సో వాళ్ళ ద్వారా ఈ విధంగా కట్ చేసినా కట్ చేస్తాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి వచ్చింది. అందుకోసమని ఇప్పుడు ఈ కంపెనీలన్నీ భయపడిపోతున్నాయి. కానీ ఇక్కడ భయపడాల్సింది కంపెనీలే కాదు, ప్రతి దేశము భయపడాలి. ఎందుకంటే దీని మీదే అన్ని వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి. ఇంటర్నెట్ మీద, బ్యాంక్ వ్యవస్థలే కాదు, మొత్తం అంతా దీని మీదే ఆధారపడి ఉంది. కాబట్టి అన్ని కుదేలైపోతాయి. షేర్ మార్కెట్లు కూడా తేడాలు వచ్చేస్తాయి. అందుకోసం ఇప్పుడు వీళ్ళు కడతామని చెప్పలేదు, కట్టలేమని చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళని తీసుకోవాల్సిన నిర్ణయాలు కాదు, దేశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు. కాబట్టి అటు అమెరికా, మిగతా దేశాలు, చైనా లాంటివి, భారతదేశం లాంటివి అన్ని దేశాలు ఇందులో నిగూఢంగా ఉంటాయి. కాబట్టి ఇంకా ఏ దేశము దీని గురించి స్పందించలేదు. కానీ కేబుల్కి సంబంధించినటువంటి కంపెనీలు మాత్రం వణికిపోతున్నాయి. మరి దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, మరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎలాంటి ప్రకటన చేస్తాడో తెలియదు. కానీ ట్రంప్ అయితే మళ్ళీ నేను యుద్ధం చేస్తాను ఇరాన్ మీద అంటున్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంటుంది.